వేసవి కాలం వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. బానుడి బగబగలకు ప్రజలు బయటికి వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు. అంతేకాదు, ఎండ వేడిమి కారణంగా శరీరం తరచూ డీహైడ్రేషన్ బారిన పడుతుంది. అందుకే సమ్మర్లో ఆరోగ్యం పట్ల మరింత ఎక్కువ శ్రద్ధ వహించాలని వైద్యులు సూచిస్తున్నారు. నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కాయగూరలు తినాలని చెబుతున్నారు. అయితే వేసవిలో తినకూడని పండ్లు కూడా కొన్ని ఉన్నాయి. ఇవి తింటే అనారోగ్య పాలయ్యే ప్రమాదం ఉంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. బొప్పాయి. బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో అనేక రకాలైన పోషకాలు ఉంటాయి. చర్మం, జుట్టు ఆరోగ్యానికి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. అంతేకాదు, ఇందులో ఫైబర్, విటమిన్ సి, కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. అయితే బొప్పాయిని వేసవిలో అధికంగా తినడం మంచిది కాదు. ఎందుకంటే బొప్పాయి స్వభావరీత్యా వేడి చేస్తుంది. అతిగా తింటే శరీరంలో వేడి చేస్తుంది, విరోచనాల సమస్య రావచ్చు. సమ్మర్ వచ్చిందంటే ముందుగా గుర్తొచ్చేది మామిడి పండ్లు. ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది. కానీ వీటిని అతిగా తింటే శరీరానికి వేడి చేస్తుంది. మామిడి పండ్లు ఎప్పుడూ మితంగానే తినాలి. లేదంటే చర్మంపై దద్దుర్లు, విరోచనాలు, నోటిలో వేడి పుండ్లు వంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా డయాబెటీస్ వ్యాధిగ్రస్తులు మామిడి పండ్లకు దూరంగా ఉండాలి. ఇక వేసవి కాలంలో లభించే పండ్లలో లిచీ కూడా ఒకటి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే వీటిని పరిమితికి మించి తింటే ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా డయాబెటీస్ రోగులు అస్సలు తినకూడదు. అలాగే గర్భంతో ఉండే మహిళలు ఈ పండ్లను తినకపోవడమే శ్రేయస్కరం.